హలో పిల్లలు, ఈరోజు మనం ఇళ్లను నిర్మించడానికి వాడే పదార్థాలను గురించి తెలుసుకుందాం. మీరు మట్టితో కట్టిన ఇళ్లను చూసే ఉంటారు కదా. ఆ ఇళ్ల గోడలు వర్షం వచ్చినప్పుడు తేలికగా పాడవుతూ ఇంకా పగిలిపోతూ ఉంటాయి కూడా. ఇటుకలతో కట్టిన గోడలు చాలా గట్టిగా మరియు మన్నికగా ఉంటాయి. కానీ ఇటుకలు కూడా మట్టితోనే తయారు చేస్తారు. మరి మట్టి ఇలా గట్టివైన ఇటుకలుగా ఎలా మారుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇటుక, సిమెంట్, బండలు ఒక పక్కా ఇంటిని తయారు చేయడానికి అవసరమవుతాయి. ఇటుకలు, బండలు లాంటి వాటిని మట్టితో తయారు చేస్తారు. మట్టిని బూడిద మరియు నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆ పేస్టును దీర్ఘచతురస్రాకారపు చెక్క అచ్చులలో పోసి ఇటుక ఆకారంలో తయారు చేస్తారు. వేర్వేరు ఆకారాలలో బండలు నిర్మించడానికి వేర్వేరు అచ్చులను వాడతారు. తరువాత వాటిని 2 రోజుల పాటు సూర్యరశ్మిలో ఎండపెడతారు. ఈ ఎండిన ఇటుకలను చాలా వరుసలలో ఒకదానిపై ఒకటి అమర్చుతారు. ఈ ఇటుకల మధ్య ఉండే స్థలాన్ని చెక్క, బొగ్గు, రంపపు పొట్టు మొదలైన వాటితో నింపుతారు. తరువాత మొత్తం ఇటుకలను మట్టితో కప్పుతారు. ఈ అమరికలను ఇటుక బట్టీలు అంటారు. తరువాత ఇంధనాన్ని నిప్పుతో వెలిగించి ఇటుకలను ఆ నిప్పులో కొన్ని రోజుల పాటు బాగా కాలుస్తారు. దీనివలన ఇటుకలు గట్టిగా మరియు బలంగా తయారవుతాయి. బండలను కూడా ఇదే మాదిరిగా బట్టీలో వేసి కాలుస్తారు. ఇటుకలు మరియు బండలను తయారు చేసినట్టే సిమెంటును తయారు చేయడం కూడా ఒక పెద్ద పనే. లైమ్ స్టోన్ మరియు మట్టిని ఉపయోగించి సిమెంటును తయారు చేస్తారు. లైమ్ స్టోన్ మరియు మట్టిని 5:1 నిష్పత్తిలో కలుపుతారు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మెత్తటి పొడి అయ్యే వరకు గ్రైండ్ చేస్తారు. ఇలా చేయడాన్ని పొడి చేయడం లేదా పల్వరైజేషన్ అంటారు. ఈ పొడిని బట్టీలలో 1800 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. ఇక్కడ లైమ్ స్టోన్ మరియు మట్టిల మధ్య రసాయన చర్య జరిగి ఈ మిశ్రమం గట్టిగా మరియు చిన్న చిన్న బంతులలాగా మారుతుంది. దానినే శిలాద్రవం అంటారు. ఆ తరువాత ఈ మిశ్రమంలో 2-3% జిప్సం కలిపి మెత్తటి పొడిలా తయారు చేస్తారు. ఈ పొడినే సిమెంట్ అంటారు. ఇప్పుడు దీనిని సంచులలో ప్యాక్ చేసి ఇళ్ళు కట్టే స్థలానికి పంపుతారు. భవనాలను నిర్మించడానికి ఇటుకలతో పాటు రాళ్ళు కూడా వాడతారు. చాలా ఇళ్లల్లో చలువరాతితో కప్పబడిన నేలను మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఇళ్లలో గ్రానైట్ కూడా వాడతారు. సిమెంట్ కన్నా కాంక్రీటు ఎక్కువ దృఢంగా ఉంటుందని మనకు తెలుసు. భవనాలు, డ్యాములు, రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి కాంక్రీటును వాడతారు. మరి ఈ కాంక్రీటును ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? కాంక్రీటు మిక్స్ను తయారు చేయడానికి చిన్న చిన్న కంకర రాళ్లను వాడతారు. పెద్ద పెద్ద రాళ్లను క్రషర్ అనే మెషీన్లో వేసి ఈ చిన్న చిన్న కంకర రాళ్లుగా చేస్తారు. ఈ కంకర రాళ్లతో పాటు సిమెంటు, ఇసుక మరియు నీటిని కలిపితే కాంక్రీటు తయారవుతుంది. కాంక్రీటు మిక్స్ను తయారు చేయడానికి ఇలాంటి మెషీన్లను వాడతారు. బ్రిడ్జిలు కట్టే ప్రదేశాలలో ఇలాంటి మెషీన్లను మీరు చూసే ఉంటారు కదా. సరే పిల్లలు, ఈ రోజుకి ఇక ఇంతటితో ముగిద్దామా? బై బాయ్.